నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు అయిన లూయిస్ జాకస్ మండే డాగ్యూరేను స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ తల్లి గుడి ప్రాంగణంలో పితామహుడు అయినటువంటి డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ సభ్యులు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. దీనిలో భాగంగా వృద్ధులకు చీరలు, దుప్పట్లు మరియు అన్న సమారాధన పంపిణీ చేశారు. జిల్లా యూనియన్ కోశాధికారి అయిన రామారావు జాస్మిన్ ఫోటో స్టూడియో డాగ్యూరే గారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఫోటోగ్రఫీ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. దగ్గరండి చండి దగ్గరండి. ఫోటోస్ తీయండి, కొన్ని ఫోటోస్ వీడియో కాకుండా. నాకు అయిపోతుంది సార్, ఏ పర్లేదు. కృష్ణ రెడీ, నువ్వు రెడీ? చూడండి, 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈరోజు. ఓకేనా, మన వాళ్ళు కంగారు అయిపోతున్నారు కాబట్టి చదువున్న తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం అలా చాలు. పక్కన పెట్టారు. నమస్కారం. మరొకసారి మన లూయిస్ డాగర్ గురించి ఇంకో కొంచెం హిస్టరీ అనేది ఉంది కాబట్టి అతన్ని మీ అందరికీ తెలియపరుస్తాం. ఒక్క క్లిక్తో మనం ఎన్నో అందాలను మనం వేయగలం. ఒకసారి క్లిక్ చేస్తే ఎంతో మనం ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా కొన్ని కనిపించేటువంటి ఉంటాయి. ఫోటోలో మనం తీసినప్పుడు ఎన్నో అందాలు ఉంటాయి దాని వెనక బ్యాక్గ్రౌండ్. అలాంటిది మనము ఈరోజు మనం కెమెరా పట్టుకొని మనం తీస్తుంటే ఆ ఆనందం వేరు. నిజంగా అంత మంచి ఫోటో అనే వృత్తిని ఎంచుకొని మన లూయిస్ డాగర్ గారు అప్పట్లో మనకు 1837 ఆగస్టు 19 కనిపెట్టినందుకు ఆయనకి, అప్పట్లో ఆయన కుటుంబం కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి. పెద్ద పండగ అనేది జరుపుకుంటారు.
మన దేశానికి మాత్రం తక్కువ. అదర్ కంట్రీస్ చాలా పెద్ద పెద్దగా చేసుకుంటుంది ఈ యొక్క ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంటుంది. మన తరతరాల వాళ్ళకి ఆ ఫోటో జాగ్రత్త పెట్టుకుని ఉంటే తరతరాల వాళ్ళకి తెలియజేస్తారు పలానా వాళ్ళు. ఆయన అప్పట్లోనే 1837లో కనిపెట్టిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఇవాళ మనం ఈరోజు ఈ పండగ చేసుకుంటున్నామంటే ఆయన ఫోటో ఉండబట్టే కదా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఖచ్చితంగా మనం జరిపించుకోవాలి. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మాత్రం అందరూ ముక్కుముడిగా జిల్లా మొత్తం వచ్చేసి అందరూ ఇంకా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెన్నో చేయాలి. 18వ శతాబ్దంలోనే ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది ఫోటోలు అనేది ఏర్పడింది 18వ శతాబ్దంలో. ఇలాంటి పండగలు, ఇలాంటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మనం ఆ వృత్తిని ఎంచుకున్నాం కాబట్టి ఇలాంటిది ఎన్నో ఇంకా ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకొని మనం అందరూ కుటుంబ సమేతంగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తీసుకోమ్మా, పువ్వు తీసుకోమలా. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా.